తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి వల్ల వేస్తున్నటువంటి మాటలు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు వీళ్ళని ప్రధానంగా టార్గెట్ చేసుకొని వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి అసభ్య కామెంట్లపై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భార్గవరెడ్డిని హాజరవ్వాలని ఆదేశించారు పోలీసులు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన భార్గవరెడ్డి పోలీసులకు సమాధానం ఇచ్చిన అంశాలు ఇవే. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం వచ్చినట్లుగా తెలుస్తుంది మనకి. ఎందుకంటే దాదాపు 40 ప్రశ్నలు ఈరోజు భార్గవరెడ్డిపై పోలీసులు ప్రశ్నలు సంధిస్తే ప్రతి ఒక్క పదానికి, ప్రతి ఒక్క ప్రశ్నకి నాకు తెలియదు, గుర్తులేదనే ఒక సమాధానమే వచ్చినట్లు తెలుస్తోంది. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబును, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను సోషల్ మీడియాలో, అందులో వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే అది ఆ ట్రోల్ చేసేటువంటి విధానం ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జికు తెలియదా అనేటువంటి అనుమానం పోలీసులకు ఉంది. అయితే ఈరోజు భార్గవరెడ్డి ఏదైతే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చారో, వచ్చిన సందర్భం నుంచి ప్రతి ఒక్క ప్రశ్నకి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనేటువంటి సమాధానం ఇవ్వడంతో పోలీసులు అవాక్కవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అనేక మంది నాయకులను, అదేవిధంగా మన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళను ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భార్గవరెడ్డికి ఈ విషయాలు తెలియకుండానే జరుగుతాయా, దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి అనేటువంటి అంశం ఇప్పుడు ప్రధానంగా ఉంది. దీంతోపాటు పోలీసులు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్తారు? కామెంట్లు పెట్టిన వాళ్ళు సమాధానం చెప్పాలా, లేదా ట్రోల్స్ చేసిన వాళ్ళు సమాధానం చెప్పాలా, లేదంటే దీనికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భార్గవరెడ్డి సమాధానం చెప్పాలా? ఈరోజు తప్పించుకోవచ్చు కాక రేపైనా సరే మళ్ళీ విచారణకు పిలిచి పూర్తి నిజాలు కక్కిస్తామనేది పోలీసు అధికారులు చెప్తున్నటువంటి మాట.